హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Suryatelugutech యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మన స్క్రీన్ మీద పాములను కానీ బొద్దింకల్ని అలాగే ర్యాట్స్ని అలాగే చీమల్ని ఏ విధంగా మనము స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు అనే దానికోసం నేను మీకు చెప్తాను. టాపిక్ స్టార్ట్ చేసుకునే ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనము కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి ఇప్పుడు యాండ్స్ కావాల్సి వస్తే యాండ్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మనకి స్నేక్స్ కావాల్సి వస్తే స్నేక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా సెపరేట్గా మనకి ఎటువంటి ఐటమ్ కావాల్సి వస్తుందో దానికోసం సెపరేట్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం చేసి దీంట్లో మనము ఇక్కడ సెర్చ్ బటన్లో స్నేక్స్ ఆన్ స్క్రీన్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా మనకి వచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. అదేవిధంగా మీకు యాండ్స్ కావాల్సి వస్తే యాండ్స్ ఆన్ స్క్రీన్ అని టైప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు బద్దింకులు కావాల్సి వస్తాయి కనుక కాక్రోచెస్ ఆన్ స్క్రీన్ అని టైప్ చేసి వచ్చిన యాప్ని మనము డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంకా మనకి వేరే రకమైన ఇన్సెక్ట్ కానీ యానిమల్ కానీ స్క్రీన్ మీద సెట్ చేసుకోవాలనుకుంటే మనకి ప్లేస్టోర్లో చాలా అవైలబిలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీకు సంబంధించినవి మీకు ఏం కావాల్సి వస్తే వాటిని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ని ఏ విధంగా సెట్ చేయాలనే దాన్ని నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్న యాండ్స్ యాప్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. వచ్చిన తర్వాత మనకి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, షో హ్యాండ్స్. ఈ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీదకి హ్యాండ్స్ అనేవి వచ్చేసినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను స్నేక్స్ని కూడా సెట్ చేస్తాను. ఇప్పుడు ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అనే ఆప్షన్ స్టార్ట్ చేసినట్లయితే మనము ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి ఇమీడియట్లీ, అంటే మన స్క్రీన్కి వెంటనే రావాలా పామ్ అనేది, లేకపోతే ఆఫ్టర్ 10 సెకండ్స్ తర్వాత, అంటే మనం ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు వారిని సర్ప్రైజ్ చేయడానికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు టైం అనేది. నేను ఇక్కడ స్నో ఇమీడియట్లీ అని చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, స్నేక్స్ని కూడా మనం స్క్రీన్ మీదకి రప్పించేసాం. అదేవిధంగా బొద్దింకలను కూడా నేను సెట్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ అనే దాని బటన్ని ప్రెస్ చేసినట్టయితే మనకి కాక్రోచెస్ కూడా మనకి స్క్రీన్ మీదకి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఈ స్నేక్కి సంబంధించిన యాప్లో మనకి ఇలా స్నేక్ రన్ అయినప్పుడు సౌండ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఆన్ చేసినట్లయితే సౌండ్ కూడా వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఇన్సెక్ట్ని కానీ యానిమల్ని కానీ చాలా ఈజీగా స్క్రీన్ మీద మనం సెట్ చేసుకోవచ్చు. ఇటువంటి యాప్స్ వాడడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది కూడా త్వరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ర్యామ్ కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అవసరమైనప్పుడు మాత్రమే ఈ యాప్ని యూజ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.